ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ కాకపోతే మనము నార్మల్గా ఫొటోస్ని అయితే ఏ విధంగా కావాలంటే ఆ రేంజ్లో మనం ఎడిట్ అనేది చేస్తుంటాం కదా. అలా కాకుండా ఇప్పుడు కొత్త ట్రెండ్ స్టైల్ అయితే రావడం జరిగింది అనమాట. అది జిబ్లీ స్టైల్ ఫోటో అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, ఇది నార్మల్ ఫోటో. ఇక్కడ చూసుకోవచ్చు, అదే ఫోటో మనము జిబ్లీ స్టైల్లో ఒకే ఒక్క క్లిక్తో మనము కన్వర్ట్ కూడా చేసుకోవడం అయితే జరిగింది అనమాట. ఇలా మీరు ఏ విధంగా మీ యొక్క నార్మల్ ఫోటోని జిబ్లీ స్టైల్ ఆర్ట్ ఫోటోలో మీరు ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవచ్చు, ఏం కదా అని నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూసి కంపల్సరీగా ఈ వీడియోని ఒక లైక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్ కాకపోతే దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు. జస్ట్ మీ యొక్క మొబైల్లో మీరు ఒక చిన్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా ఈ జిబ్లీ ఆర్ట్ స్టూడియో ఫోటోని మీరు ఈజీగా ఒకే ఒక్క క్లిక్తో మీరు కన్వర్ట్ అయితే చేసుకోవచ్చు. నార్మల్ ఫోటోని లైక్ దిస్ మీరు డైరెక్ట్ ఫొటోస్ని టేకప్ చేసుకోవచ్చు, లేదనుకుంటే ఉన్న ఫోటోని మీరు ఈజీగా కన్వర్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలాంటప్పుడు మన మొబైల్లో చాలా రకాల ఫొటోస్ అయితే ఉన్నాయి. అలాంటప్పుడు నేను ఈ ఫోటోని ప్రజెంట్ అయితే ఈ ఫోటోని నేను జిబ్లీ ఆర్ట్ స్టైల్లో నేను కన్వర్ట్ చేయాలి అనుకుంటున్నాను. అలాంటప్పుడు సింపుల్గా నేను చెప్పాను కదా, డిస్క్రిప్షన్లో ఒక చిన్న అప్లికేషన్ లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ నుంచి ముందుగా ఈ చిన్న అప్లికేషన్ని మీ యొక్క మొబైల్లో మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు, ఇది నార్మల్ ఫోటో, ఇది జిబ్లీ ఆర్ట్ ఫోటో అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, ఈ రేంజ్లో మీరు స్టార్టింగ్లో ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. జస్ట్ మీ యొక్క మెయిల్ ఐడితో దీంట్లో మీరు ఒక్కసారి మీరు లాగిన్ అయితే సరిపోతుంది అనమాట. దరాఫ్టర్ దీంట్లో మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు. జస్ట్ ఒకే ఒక్క క్లిక్తో మనం నెక్స్ట్ లెవెల్లో మనము జిబ్లీ ఆర్ట్ స్టూడియో ఫొటోస్ని మనం క్రియేట్ అయితే చేసుకోవచ్చు. దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు. స్టార్టింగ్లో మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. అలాంటప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు, కింద మీకు సంబంధించిన ఫోటో ఆప్షన్ మీకు ఇక్కడనే కనిపిస్తుంటుంది అనమాట. సింపుల్గా మీరు కెమెరాతో తీసుకోవచ్చు, ఫైల్స్ నుంచి తీసుకోవచ్చు, ఫొటోస్ నుంచి తీసుకోవచ్చు. లైక్ దిస్ నేను ప్రజెంట్ అయితే ఫొటోస్ నుంచి తీసుకోవాలి అనుకుంటున్నాను. అలాంటప్పుడు ఒక ఫోటోని చూస్ అనేది చేసుకోవడం జరిగింది. చూస్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఒక ప్రాంప్ట్ని ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. మీరు ఏమేమి ప్రాంప్ట్ ఇస్తారంటే మేక్ దిస్ ఇమేజ్ ఇంటూ జిబ్లీ ఆర్ట్ స్టూడియో అని ఈ విధంగా మీరు టైప్ చేసుకొని ఇక్కడ నుంచి సెండ్ అయితే కొట్టేయండి. సెండ్ కొట్టేస్తామో లేదో ఇప్పుడు చూసుకోవచ్చు, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకు మోర్ దెన్ 1 to 5 seconds వరకు మనకు లోడింగ్ అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. దరాఫ్టర్ ఆటోమేటిక్గా మన యొక్క ఫోటోని ఆటోమేటిక్గా ఇది ఏఐలో జనరేట్ చేస్తుంది అనమాట. అలాంటప్పుడు జిబ్లీ ఆర్ట్ స్టూడియోలోకి ఆటోమేటిక్గా మనకు మార్చేస్తుంది ఫోటో మొత్తానికి. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు, ఆటోమేటిక్గా నాకు ఫోటో అయితే జనరేట్ అయ్యి వచ్చేసింది అనమాట. ఇది ఒక కొత్త ట్రెండ్ అనమాట. ప్రజెంట్ అయితే ఈ జిబ్లీ ఆర్ట్ స్టూడియో స్టైల్ ఫొటోస్ అయితే ప్రతి ఒక్కరు నెక్స్ట్ లెవెల్లో షేర్ చేస్తున్నారు. మీరు ఎక్కడైనా సరే లైక్ దిస్ ఈ ఫోటోని షేర్ చేసినా, లైక్ దిస్ ఫేస్బుక్లో కావచ్చు, ఇన్స్టాలో కావచ్చు, మీరు సోషల్ మీడియాలో ఎక్కడ షేర్ చేసినా నిజంగా నెక్స్ట్ లెవెల్ రెస్పాన్స్ అయితే వస్తుంది అనమాట. ఈ విధంగా మీరు ఒకే ఒక్క క్లిక్తో మీ యొక్క నార్మల్ ఫోటోని మీరు జిబ్లీ ఆర్ట్ స్టైల్ ఫోటోలోకి మీరు కన్వర్ట్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా కన్వర్ట్ అయిపోయిన తర్వాత సింపుల్గా మీరు కావాలి అనుకుంటే ఇక్కడ నుంచి డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. కింద ఇక్కడనే మీకు డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. ఆటోమేటిక్గా మనకు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆటోమేటిక్గా మన ఇమేజ్ కూడా డౌన్లోడ్ కావడం అయితే జరుగుతుంది. కాకపోతే దీంట్లో మనము 3 times మాత్రమే ఇక్కడ నుంచి మనం ఫొటోస్ని జనరేట్ అయితే చేసుకోవచ్చు 1 dayలో. దరాఫ్టర్ మీరు నెక్స్ట్ డే మళ్ళీ 3 ఫొటోస్ని జనరేట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మీరు జిబ్లీ ఆర్ట్ స్టైల్ ఫొటోస్ని మీరు ఈజీగా ఒకే ఒక్క క్లిక్తో చాట్ జీపీటీని యూజ్ చేసుకొని మీరు డైరెక్ట్గా మీరు త్రూ వెబ్సైట్ ద్వారా అయితే చేసుకోవద్దు. అక్కడ నుంచి మీకు చాలా టైం అయితే పడుతుంది. ఇక్కడైతే మనకు చాలా స్పీడ్గా అయిపోతుంది అనమాట అప్లికేషన్లో. అలాంటప్పుడు ఈ చిన్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క నార్మల్ ఫోటోని జిబ్లీ ఆర్ట్ ఫొటోస్లోకి మీరు కన్వర్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.